Good evening, Vizag Excellence JCI. So today's WhatsApp Vani is going to be exciting, insightful, and a little glamorous too. We have with us a dynamic personality who blends medical science with aesthetics beautifully. So let me tell about Dr. Anusha Jekampudi, an accomplished MBBS, MD, DNB graduate with 3 fellowships in aesthetics and the founder of Ayla Skin and Hair Clinic, a space known for patient centric, science backed transformations. From treating skin and hair conditions to advanced procedures like lasers, hair growth treatments, and aesthetic transformations, she is redefining confidence for many. And beyond her profession, she also been an active JCA member for the past 2 years, growing, connecting, and contributing. So let me welcome Dr. Anusha Jekampudi. Good evening, JCI Vizag Excellence. I hope you're all well and doing good in your careers. And thanks for the wonderful info, Hema. Thank you, Anusha Garu. So, start Chedama. Yes, all set. So, let's dive into today's questions. So, first one, Anusha Garu, what inspired you to step into the world of aesthetics and start Ayla Skin and Hair Clinic? Uh, all my life I aspired to be a doctor. So, అనుకోకుండా dermatology తీసుకున్నా and I've seen skin conditions, skin diseases, hair diseases, and I want to set up a clinic. But when looking at the aesthetics, where you can transform a person completely and build the confidence, then I thought, let's build a clinic which treats the diseases and also transforms the personality and external appearance. So that's the motive behind starting this Isla Skin and Hair Clinic. ఓకే సో అనుష గారు ఎన్ని ఇయర్స్ అయ్యింది ఐలా స్టార్ట్ అయ్యి అండ్ ఐలా లొకేషన్ ఏంటి ఇంకొంచెం అబౌట్ యువర్ క్లినిక్ గురించి చెప్పగలుగుతారు ఐలా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 3 years 3 months అయ్యింది. మై క్లినిక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద్వారకా నగర్ మెయిన్ రోడ్. అండ్ మీ అందరికీ చిన్న వెల్కమ్. ఒకసారి ఎప్పుడైనా మీకు స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ఉంటే డూ విజిట్ ఆ క్లినిక్, మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. షూర్ అనుష గారు అండ్ వన్ మోర్ క్వశ్చన్ డూ యూ హ్యావ్ ఎనీ ఆన్లైన్ ఐ మీన్ చాలా దూరంగా ఉన్నారు అంటే ఆన్లైన్గా కూడా మీరు కన్సల్టేషన్ ఏమైనా తీసుకుంటారు అనుష గారు ఎస్, వీ డూ ప్రొవైడ్ ఆన్లైన్ కన్సల్టేషన్. ఏమన్నా డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు, అబ్రాడ్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఆన్లైన్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సూపర్ అనుష గారు సగం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అయితే అండ్ ఇంకొంచెం డీప్గా అడగాలి అనుకుంటున్నా ఫ్రమ్ ఎంబీబీఎస్ టు మల్టిపుల్ ఫెలోషిప్స్ ఇన్ ఎస్థెటిక్స్ చేశారు కాబట్టి వాట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ దట్ షేప్ యూ స్పెషలైజేషన్ అనుష గారు ఎంబీబీఎస్ అండ్ ఎండి అదంతా ఒక years of training, studying, and getting the certification is not a simple thing. Definitely hurdles ఉన్నాయి. It's very tough to achieve also. But there is no specific event or turning point. మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ ఫెలోషిప్ ఈస్ డిఫరెంట్. అండ్ మనం ఆ ఫెలోషిప్స్లో మనం మీట్ అయిన డిఫరెంట్ పర్సనాలిటీస్, సీనియర్స్, ఎవ్రీబడి ఇన్స్పైర్స్ యూ. ఇట్స్ ఆల్ క్యుములేటివ్గా ఉంటుంది, ఒక్కటని కాదు. వాళ్ళలాగే అవ్వాలి, ఇంకా కొత్త కొత్తవి నేర్చుకోవాలని లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటుంది యాజ్ ఎ డాక్టర్. ఓకే అనుష గారు సో ఇన్ టుడేస్ మార్కెట్ చాలా క్లినిక్స్ వచ్చాయి కదండి స్కిన్కి హెయిర్కి సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఐలా అండ్ వాట్ మేక్స్ యువర్ అప్రోచ్ ట్రూలీ పేషెంట్ సెంట్రిక్ అండ్ డిఫరెంట్ దీనికి 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే క్లినికల్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే, ఒక పేషెంట్ ఒక డిసీజ్‌తో గానీ, ఏదైనా కన్సర్న్‌తో వస్తే ఫస్ట్ అది కరెక్ట్‌గా డయాగ్నోస్ చేయగలగాలి. డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. నాకు చాలా కాన్ఫిడెన్స్ అనమాట. సో, ఐ విల్ బి ఏబుల్ టు డయాగ్నోస్ ఇట్ అండ్ కరెక్ట్ ట్రీట్‌లీ. అండ్ ఇప్పటి వరకు బాగా రన్ అవుతుంది థాంక్‌ఫుల్లీ. అండ్ సెకండ్ యాస్పెక్ట్ ఏంటంటే, ఎస్థెటిక్ యాస్పెక్ట్. ఇది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే, ఎవ్రీబడీస్ ఫేస్ ఆర్ హెయిర్ ఈస్ వెరీ ప్రెషియస్ టు దెమ్. కొంతమందికైతే ఆళ్ళ గుండెకాయ కన్నా ఫేసే ఎక్కువ ఇష్టం అనమాట. అంత ప్రెషియస్‌గా చూసుకుంటారు. సో, మనం ఏదైనా ట్రీట్మెంట్ డిజైన్ చేసినా గానీ, వాళ్ళ జర్నీ డిజైన్ చేసినా గానీ, రిజల్ట్స్ ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా పర్లేదు గానీ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, మనం ఒక జర్నీ డిజైన్ చేస్తాం. ఏదో ప్యాకేజ్ లాగా, ఇలాగా చేసేయండి, 6 సెషన్స్ తీసేసుకోండి ఇది అని కాదు. త్రూఅవుట్ ద జర్నీ ఇట్ ఈస్ నాట్ సూటింగ్ దెమ్, వి కీప్ చేంజింగ్ ఆర్ ఎవ్రీబడీస్
ఫేస్ ఆర్ దేర్ హెల్త్ ఈస్ డిఫరెంట్. దానికి అకార్డింగ్‌గా మనది ఎప్పుడైనా ప్లానప్ ఉంటుంది. ఓకే అనుష గారు. సో వండర్ఫుల్. దట్ అంటే మీరు డయాగ్నోసిస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దెన్ ది ట్రీట్మెంట్. రైట్? యెస్. దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కదండీ! మీరు చెప్పినట్టే గుండెకాయ కంట ఫేస్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ చాలా మంది ఇస్తారు. అండ్ అది ట్రూ కూడా చాలా మంది. అండ్ what are some common myths people have about skin and hair treatments that you would like to bust today? దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అస్సలు ఇన్‌స్టాగ్రామ్ గాని, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మిక్సే మిక్స్. దీనికొక ఎండ్‌లెస్ ఆన్సర్స్, క్వెషన్స్ వస్తానే ఉంటాయి. బట్ ఎనీహౌ ఒక 3, 4 నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి మోస్ట్ కామన్ నేచురల్ ఆర్ ఆర్గానిక్. నేచురల్ అనగానే టక్‌మని బ్లైండ్‌గా తీసేసుకుంటాం. దేనికైనా అంతే. బట్ అవన్నీ టెస్టెడ్ గానీ, లేకపోతే ఒక సర్టిఫైడ్ కంపెనీ నుంచొస్తే ఓకే. బట్ టెస్టెడ్ లేకుండా ఊరికే ఎక్కడెక్కడో తయారు చేసి తీసుకుంటారు. దే ఆర్ వెరీ హార్మ్‌ఫుల్ బోత్ ఫర్ ద స్కిన్, హెయిర్ ఆర్ జనరల్ హెల్త్ ఆల్సో. అది కొంచెం అందరూ కొంచెం కాషియస్‌గా ఉండి నేచురల్‌ని, కెమికల్ ఫ్రీని కొంచెం కాషియస్‌గా అడిగి తెలుసుకోండి డాక్టర్స్‌ని. అండ్ క్విక్ ఫిక్సెస్. క్విక్ ఫిక్సెస్ అంటూ ఏమీ ఉండవు. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. అది మేమెప్పుడూ రీల్స్‌లో గాని పేషెంట్స్‌కి చెప్తానే ఉంటాము. 3 డేస్‌లో ఫెయిర్ అయిపోవడము, 1 మంత్‌లో హెయిర్ మొత్తం పొడుగయిపోవడము అనేది జరగదు. మనకొచ్చే పేషెంట్స్ కూడా అలాగే అడుగుతారు. 1 మంత్‌లో మొత్తం అసలు నడుము వరకు జుట్టు ఎలా వచ్చేస్తదండి 1, 2 మంత్స్‌లో? ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ టు గ్రో. సో, అలాంటి క్విక్ ఫిక్సెస్ గాని, రీల్స్ ఏమన్నా ఉంటే వెంటనే స్కిప్ చేసేయండి ప్లీజ్. అది మిమ్మల్ని పాడు చేసేస్తుంది. అండ్ మీరు డాక్టర్ దగ్గరికెళ్లి కొన్ని ప్రొడక్ట్స్ గాని ఏదైనా రాసుకున్నారు. అండ్ యూ థింక్ దట్స్ ఇనఫ్ ఫర్ ద ట్రాన్స్‌ఫర్మేషన్. కానీ అలా కాదు. ఇంటర్నల్‌గా కూడా ఇంటర్నల్ హెల్త్ గాని, ఇంటర్నల్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ హెయిరే తీసుకోండి. హెయిర్‌కేవో సీరమ్స్ తీసుకున్నాం, షాంపూస్ తీసుకున్నాం. బట్ దట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యూ ఆర్ టేక్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆర్ డైట్ ఆర్ రెగ్యులర్ వాటర్ ఇంటేక్ ఇట్స్ లైక్ వాటరింగ్ ఎ డెడ్ ప్లాంట్ అన్నమాట. ట్రూ అనుష గారు. అండ్ ఇవన్నీ నోటెడ్. అండ్ చాలా మంది కూడా నైట్ టైం ఏ రీల్స్ ఎక్కువ చూస్తారు అంటే రిలాక్సింగ్ అనిపించే ఇలా స్కిన్‌కి 3 టిప్స్ వాడితే ఇది తగ్గిపోద్ది. అంటే నాకు తెలిసి హైయెస్ట్ రీల్స్ వాచ్ చేసేది ఏంటి అంటే ఫుడ్ ఒకటిను, ఇదొకటి. ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తదేమో ఎన్ని చేసినా చేయకపోయినా పడుకున్నప్పుడు. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అది రియల్ ఆనందం కాదండి. రీల్ ఆనందమే ఎక్కువుంటది అందులో. అంటే ఇంకొకటి కూడా చెప్పారు కదా! నేచురల్ అనగానే చాలా మంది వెళ్ళిపోతారు. ట్రూ. ఆహ్, నేనైనా కూడా ఫర్ సపోజ్ ఆర్గానిక్, నేచురల్ అనగానే కొంచెం దానికి సింక్ అయిపోతాం. సో, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే సర్టిఫైడే అని అంటున్నారు కదా! ఇంకొంచెం ఏమైనా ఈ టైప్ వాటికే మనం యూజ్ చెయ్యాలి అని ఏమైనా ఉంటుందా? ఎంత నేచురల్ అన్నా కూడా లోపల ఏదో ఒక ప్రిజర్వేటివో సంథింగ్ ఏదో కెమికల్ ఉంటూనే ఉంటది కదా! అనుష గారు. నిజమే. నేను కామన్‌గా అడ్వైజ్ ఏమిస్తానంటే పేషెంట్స్‌కి మీరు నేచురల్‌గా ఏమైనా యూజ్ చేసుకోవాలంటే నేచురల్‌గా తినండి. హావ్ ఫుడ్ ఫ్రమ్ ద నేచురల్ సోర్సెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ జంక్ ఒకటి. ఇంకోటి ఒక కామన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సపోజ్ టర్మరిక్ ఉంది. చాలా నేచురల్ ప్రొడక్ట్స్‌లో గానీ, ఫుడ్‌లో గానీ ఉంటుంది. బట్ అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసే కర్క్యుమిన్ అనే ప్రొడక్ట్ చాలా స్కిన్ కేర్‌లో ఉంటుందనమాట. ఇట్స్ యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. సో, నేచురల్ అనేవి ప్రికర్సర్స్, రా ప్రొడక్ట్స్. మనకొచ్చేవి సైంటిఫిక్ డేటా వచ్చేవంటే అందులో ఎక్స్ట్రాక్ట్ చేసేవి వాట్ ఎగ్జాక్ట్‌లీ వర్క్స్. ఆ ప్రొడక్ట్ ఏది వర్క్ అవుతుందో ఆ నేచురల్ దాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. ఇదనే కాదు జనరల్‌గానే అంతే. ఇప్పుడు పెన్సిలిన్ అనేది ఎలాగా బాక్టీరియా నుంచే కదా ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. మెనీ ఆఫ్ ద కంపౌండ్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్సెస్ ఆఫ్ ప్లాంట్ సోర్సెస్ గానీ, బాక్టీరియల్ సోర్సెస్ నుంచే ఎక్స్ట్రాక్ట్ అయినయి. ప్యూరిఫైడ్ వెర్షన్ తీసుకోండి. రా వెర్షన్ అయితే యూ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు మోర్ కెమికల్స్. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సో, నేచురల్‌గా ఇన్‌సైడ్‌కి తీసుకోమంటున్నారు. రైట్. అండ్ ఔట్‌సైడ్‌కొచ్చేసరికి సంథింగ్ ఏది రిక్వైర్మెంట్ ఉందో అదే తీసుకోవాలి. సో, అనుష గారు ఆహ్, హ్మ్, ఐలాలో లేజర్స్, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్, ఎస్థెటిక్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తారు కదా! సో, విచ్ ఏరియా ఎక్సైట్స్ యూ ద మోస్ట్ అండ్ వై? ఆఫ్‌కోర్స్ ఏస్థెటిక్స్ అండి.
ఎందుకంటే అందులో కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ లిప్స్ గానీ, బోటాక్స్ గానీ, ఫిల్లర్స్ గానీ ఇట్ టేక్స్ రఫ్‌లీ 1 అవర్ పడుతుంది. బట్ ఇమ్మీడియేట్‌గానే ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. అండ్ వితిన్ 2, 3 డేస్ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. వాళ్ళు బిఫోర్, ఆఫ్టర్ మిర్రర్‌లో చూసుకొని చాలా ఎక్సైట్ అయిపోతారనమాట. దట్ ఎక్సైట్‌మెంట్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ లైక్ పాజిటివ్ ఎనర్జీ ఆర్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. హ్మ్. మీరు చాలా రీల్స్‌లో కూడా చూసే ఉంటారు. బిఫోర్, ఆఫ్టర్ చూడి వావ్ అంటారు. ఆ వావే కావాలి మనకి. సో, ఈ ఎస్థెటిక్స్ ఏమేం చేస్తారు ఐలాలో? ఎస్థెటిక్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఏమేముంటాయి? ఇంకొంచెం లైక్ ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి అని ఏమైనా స్పెసిఫిక్‌గా చెప్పరా? హ్మ్. హేమ ఆల్రెడీ చెప్పినట్టు లేజర్స్ ఉంటాయి. ఫస్ట్ లేజర్స్ ఏంటంటే డార్క్‌నెస్, ఈ పిగ్మెంటేషన్ తగ్గించడానికి. అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి. టాటూ రిమూవల్ ఉంటుంది. స్కిన్ రీసర్ఫేసింగ్ ఉంటాయి. బట్ ఇవి కొంచెం టైం పడుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్. హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్‌లో కూడా మనం మీసోస్, పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, థ్రెడ్స్ ఇంకా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము. అండ్ కంప్లీట్‌లీ ఎస్థెటిక్ సెగ్మెంట్స్‌లోని ఇప్పుడు బోటాక్స్ ఉందనుకో, అదేంటి ఫేస్ రింకిల్స్ వచ్చాయి. ఫోర్ హెడ్ గానీ, యాంగిల్స్ ఆఫ్ ద మౌత్ కానీ, లేతే ఎక్కడైనా ఫైన్ లైన్స్ వస్తాయి, ఏజింగ్ లైన్స్. అవి నీకు క్విక్‌గా ఫిక్స్ అవ్వాలంటే బోటాక్స్ హెల్ప్స్. దట్ ఎరేజెస్ ఇన్ జస్ట్ డే ఆర్ ఇమ్మీడియేట్‌గా కూడా కొంతమందికి రిజల్ట్ వచ్చేస్తుంది. లైన్స్ పోతాయి. ఆ లైన్సే కదా మనకి ఏజింగ్ చూపిస్తుంది. ఆ లైన్స్ పోతే యూ లుక్ ఎ ఫ్యూ ఇయర్స్ యంగర్. సిమిలర్‌లీ ఫిల్లర్స్. ఫిల్లర్స్ ఏంటంటే సపోజ్ వాల్యూమ్ లాస్ ఉంది. ఇలా చప్పిదవలు పడిపోయినాయి అంటారు. ఏదైనా వెయిట్ లాస్ అయితే. అలానే ఉంటుందనమాట. ఎక్కడైనా ఏజ్‌ని బట్టి సాగీగా అలా ఉందంటే ఫిల్లర్స్ విల్ హోల్డ్ ఇట్ అండ్ ఫిక్స్ ఇట్. అది గూడా యంగ్‌గా. ఇవన్నీ హోలిస్టిక్‌గా చేయించుకుంటే గనక యూ విల్ డెఫినైట్‌లీ లుక్ ఫ్యూ ఇయర్స్ యంగర్. ఇంకా థ్రెడ్ లిఫ్ట్స్ ఉంటాయి. థ్రెడ్ లిఫ్ట్స్ ఏ ఏరియా కంటే స్పెసిఫిక్‌గా నీకు బ్రో లిఫ్ట్ ఉంటుంది. ఐ లిఫ్ట్ ఉంటుంది. నోస్ డ్రూపీగా ఉంటే నోస్ లిఫ్ట్ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ద మౌత్ డ్రూపీ ఉంటే యాంగిల్ లిఫ్ట్ ఉంటుంది. జా లైన్ సాగి ఉంటే అది ఫిక్స్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ వి క్యాన్ డూ ఫిక్స్ వి కెన్ ఫిక్స్ ఇన్ జస్ట్ a వీక్ ఆర్ 10 డేస్‌లో మీకు తెలిసిపోతుందనమాట రిజల్ట్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ బ్రైడ్స్ గానీ, గ్రూమ్స్ గానీ ఇంకా గ్లోయిగా కావాలంటే వి డూ స్కిన్ బూస్టర్, సైవి గ్లూటథయోన్ దట్ టు సర్టిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ హార్మ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. దట్స్ గ్యారంటీడ్. ఈ గ్లూటాథయాన్ కూడా ఈ మధ్య ఫుల్ వైరల్ అనుకుంటా. దట్ దట్ రియల్లీ హెల్ప్స్ ఫర్ స్కిన్ గ్లో అంటారా అనుష గారు? యెస్. 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 ఇట్ డస్ వండర్స్ యాక్చువల్‌గా. ఇమ్మీడియేట్‌గానే మీకు బ్రైట్నింగ్ ఎఫెక్ట్ గ్లో వచ్చేస్తుంది. బట్ ద థింగ్ ఈస్ థట్ అదేమి మనకి లైఫ్ లాంగ్ ఉండిపోదనమాట. ఇట్ స్టేస్ ఫర్ ఫ్యూ మంత్స్ బట్ ఇట్ డెఫినైట్‌లీ గివ్స్ యూ బ్రైట్‌నెస్ అండ్ గ్లో. ఇంకొకటుంటుంది గదండీ ఒక సామెత. ఎలుక తోలు తెచ్చి ఎంతెంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదని. దాన్ని రీడిఫైన్ చేసింది, మార్చింది మేమే. ఇట్ కెన్ హ్యాపెన్ నౌ. ఓకే. అండ్ బై ద వే మీ సెగ్మెంట్ హెయిర్ అండ్ స్కిన్ గురించి మాట్లాడాలి అంటే మెయిన్‌గా అమ్మాయిలకి అది క్వెషన్స్ ఆగవు. లైక్ మీ నాకు కూడా. సో నన్ను వదిలితే ఇంకో 6:30 వరకు కూడా ఈ క్వెషన్స్ అడుగుతూనే ఉండొచ్చేమో. బట్ కటింగ్ దిస్ అనుష గారు ఐలాలో 2 ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ స్టోరీస్ చెప్పమంటే ఏం చెప్తారు? ఫస్ట్ సక్సెస్ స్టోరీ వచ్చి నా ఫస్ట్ ఇయర్‌లో ఒక పేషెంట్ అండి. తనకి మొత్తము ఆహ్, హ్యాండ్స్, ఫీట్ మీద చాలా బ్లాక్ మార్క్స్ వచ్చేసాయి. అదేమైంది షీ ఈస్ వెరీ మచ్ ప్రోన్ టు అలర్జీ ఫర్ మస్కిటో బైట్స్ అంట. చిన్నప్పుడు మస్కిటోస్ బాగా కుడితే అవన్నీ నల్ల మచ్చలు. షీ ఈస్ లైక్ ఆల్‌మోస్ట్ 24 ఇయర్స్. బ్లాక్ స్పాట్స్ వచ్చేసాయి. వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ వచ్చారనమాట. అసలు పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా, కానీ మచ్చల వల్ల ఏమి సెట్ అవ్వట్లేదను. బట్ షీ ఈస్ బ్యూటిఫుల్. ఫేస్ అంతా బానే ఉంటుంది. హ్యాండ్స్ అండ్ ఫీట్ మాత్రం చాలా డార్క్ అయిపోయినాయి. దట్స్ వెన్ ఐవ్ డన్ లేజర్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ గర్ల్. వితిన్ 6 మంత్స్ మనకి మొత్తం క్లియర్ అయిపోయినాయి. అండ్ హర్ నేమ్ ఈజ్ ఆల్సో అనూష. అండ్ అయిపోగానే తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ అయిపోయింది. అండ్ హైదరాబాద్‌లో సెటిల్ అయింది. ఇప్పటికి మెసేజెస్ పంపిస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దెన్ లుకింగ్ ఎట్ హర్ మెసేజెస్ అండ్ ఆల్. సో నైస్. చాలా రిలీఫ్ ఉంటది కూడా. ఆ అమ్మాయికి అలాగే ఉంటది. ఈవెన్ పేరెంట్స్‌కి అలాగే ఉండొచ్చు. బట్ అమ్మాయికి మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. సో నైస్. గ్రేట్ వర్క్ అనుష గారు. సూపర్ సూపర్ అనుష గారు. రియల్లీ గ్రేట్ వర్క్ అండ్ చాలా కాన్ఫిడెన్స్ బూస్టర్ ఇంకా ఇదైతే. ఇలాంటి ఇలాంటి సక్సెస్ స్టోరీస్. మీకెంత వరకు గానీ
అక్కడున్న మెంబర్స్, అక్కడున్న క్లయింట్‌కి ఐ మీన్. సో అనుష గారు, యాజ్ అ డాక్టర్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్, వాట్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్ వైల్ బిల్డింగ్ యువర్ క్లినిక్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్‌కమ్ దట్? మీరు ఇందాక అడిగిన క్వెషన్‌కి వాట్ మోటివేట్స్ యూ అన్న దానికి ఈ సక్సెస్ స్టోరీస్ అండి దట్ కీప్స్ అస్ మోటివేటెడ్ అండ్ టు వర్క్ మోర్. హర్డిల్స్ అంటే బాబోయ్! అసల సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే చాలా నేర్చుకోవాలని తెలిసింది. ఓన్లీ మెడిసినే కాదు, మనకి మ్యాథ్స్ ఇవన్నీ కూడా రావాలి అండ్ ప్రాక్టికాలిటీ. మెడిసిన్ అంటే మనం ఓకే పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాము. బట్ ఆంటర్‌ప్రెన్యూర్ అనేసరికి మనకి ప్రాక్టికాలిటీ గూడా తోడవుతుంది. ఇవన్నీ మన ఫస్ట్ ఇయర్ అన్నీ నేర్చుకున్నాను. బట్ స్టిల్ ఐ యామ్ లెర్నింగ్. అండ్ వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ లైక్ వాక్ ఫార్వర్డ్ టువర్డ్స్ అ గోల్, ఇవన్నీ మనకి పెద్ద హర్డిల్స్ అనిపించట్లేదు ఫస్ట్‌లో అనిపించినట్టు. ఇట్స్ ఈజీ నౌ. ఓకే అనుష గారు. సో హౌ డూ యూ ఎన్ష్యూర్ ట్రస్ట్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్ విత్ యువర్ పేషెంట్స్? ఐ మీన్ మీరుండేది ఒక రిజల్ట్స్ డ్రివెన్ ఇండస్ట్రీ కాబట్టి అసల ఎలా ఎన్ష్యూర్ చేస్తారు? యెస్. డెఫినిట్‌గా రిజల్ట్స్ డ్రివెన్ ఇండస్ట్రీనే. కానీ మనకొచ్చే పేషెంట్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ దెమ్ ఆర్ లైక్ త్రూ రిఫరల్ ఆర్ వర్డ్ ఆఫ్ మౌత్. సో, ఎవరైనా పేషెంట్ నాకిక్కడ రిజల్ట్ వచ్చింది నువ్వు వెళ్ళంటే, ఆ పేషెంట్ కూడా అంతే కాన్ఫిడెంట్‌గా వచ్చి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాడు. అండ్ మనం చెప్పిందల్లా చేస్తారు. అండ్ దే లుక్ ఫార్వర్డ్ ఫర్ ద రిజల్ట్స్ అండ్ వి గివ్ థాట్. ఇప్పటికొచ్చి థాంక్ఫుల్లీ లైక్ అలాంటి ఏమి మైనస్‌లేమి జరగలేదు. అండ్ రిలేషన్‌షిప్ అంటే మాత్రం కొంచెం కష్టమండి. పాపం పేషెంట్ వచ్చి మీరు ఆ ట్రీట్మెంట్ చేశారు బావుంది అంటే నేను తల ఊపుతాను తప్ప నిజంగా ఒక్కసారి పేషెంట్స్‌కి ఏం కండిషన్ వచ్చింది? ఏం ట్రీట్మెంట్ ఇచ్చానో కూడా గుర్తుండదు. బట్ స్టిల్ వి హావ్ టు లాఫ్ అండ్ ఎంకరేజ్ దెమ్, అష్యూర్ దెమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. నేనొక ఆంటర్‌ప్రెన్యూర్‌ని అడుగుతున్నాను అన్నట్టు ఈ క్వెషన్ అడుగుతున్నాను అనుష గారు. సో ఇన్ని ఇయర్స్‌గా క్లయింటెల్ బేస్ మెయింటైన్ చేస్తూ, ఆ రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి అంటే వాట్ రొటీన్ యూ డూ? అంటే ఆహ్, మీ ఆర్గనైజేషన్‌కి క్లయింట్స్ రెగ్యులర్‌గా రావడానికి వాట్ ప్రాక్టీసెస్ యూ డూ అనుష గారు? అంటే పెద్ద ప్రాక్టీసెస్ ఏం కాదండి. మనకు ఆల్రెడీ వచ్చిన క్లయింట్స్‌కే జస్ట్ వి ఆఫర్ దెమ్ సమ్ ట్రీట్మెంట్స్ ఆర్ క్యాష్ బ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ థట్. మీకు తగ్గితేనే లైక్ ఇఫ్ యూ సీ ద రిజల్ట్ యూ రిఫర్ ఫ్యూ ఆఫ్ దెమ్. దెన్ యుల్ గెట్ ద బెనిఫిట్స్. అది ఇనీషియల్‌గా చేస్తాము. అదలా మనకి మల్టిప్లై అవుతూ ఉంటుంది. అండ్ ఇది వాకిన్స్‌కి గానీ, మన క్లినిక్‌లో వచ్చిన వాళ్ళకి చేస్తాము. అండ్ త్రూ సోషల్ మీడియా ఎనీవేస్. సోషల్ మీడియా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. హౌ యాక్టివ్ విల్ బీ ఇన్ థాట్. ఆ రిజల్ట్స్ ఇప్పుడు కాకపోయినా లాంగ్ టర్మ్‌లో అయినా వస్తాయి. అండ్ టేకింగ్ ద రివ్యూస్ రెగ్యులర్‌లీ అండ్ షోయింగ్ ద సేమ్ టు ద పేషెంట్స్ హూ వాక్ టు ద క్లినిక్ అండ్ ప్రీ అండ్ పోస్ట్ ప్రొసీజర్ రిజల్ట్స్ ఇవన్నీ చూస్తే గనక వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు నలుగురికి చెప్తారు. ఆహ్, అలా గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. నేను సడెన్ గ్రోత్ అయితే నేను నమ్మను. ఫాస్ట్‌గా ఎదిగిపోవాలి. సడెన్‌గా నాకు హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉండాలి. బట్ కన్సిస్టెంట్‌గా స్లోగా గ్రో అయితే గనక లాంగ్ టర్మ్‌లో సస్టైన్ అయిపోతాం. ఓకే అనుష గారు. సో అండ్ మీరు ఇందాక రివ్యూస్ గురించి అన్నారు కదా! సో కెన్ యూ షేర్ వాట్స్ ద ఫన్నీయెస్ట్ థింగ్ ఎ పేషెంట్ హాస్ గూగుల్డ్ బిఫోర్ కమింగ్ టు యూ? సో మెనీ సచ్ ఇన్సిడెంట్స్. రీసెంట్‌గా అయితే ఒక పేషెంట్ వచ్చారండి. ఇట్స్ వెరీ మైన్యూట్ పిన్ ప్రిక్ లాగుంది నెయిల్ మీద. ఈ గూగుల్ అండ్ చాట్ జీపీటీ చేసేసారంట. అది ఇప్పుడు నాకు మెలనోమా, అది నాకు స్కిన్ క్యాన్సర్. యూ హావ్ టు ట్రీట్ ఇట్ డాక్టర్ అనుకోని హి వాస్ దేర్ హియర్ ఫర్ ఆల్‌మోస్ట్ 2 అవర్స్ వరింగ్. అదేం కాదని చెప్పినా గూడా ఎళ్ళలేదు. సరేనమ్మా ఇంక లాస్ట్‌లో నేనేం చెప్పానంటే, సరే ఇది చాలా డేంజరు. మీ పేరెంట్స్‌ని తీసుకురా మాట్లాడుతానంటే, దెన్ హి గాట్ హిస్ పేరెంట్స్. దెన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి పంపించాల్సొచ్చింది. ఇది ఫన్నీ కాదు గానీ, చాలా ట్రబుల్ గూడా అయింది. ఇట్స్ అగైన్ అ గూగుల్ నాలెడ్జ్ అనమాట. సో అనుష గారు, కెన్ యూ షేర్ యువర్ జేసీఐ జర్నీ? ఎలా వచ్చారు? లైక్ వాట్ మోటివేటెడ్ యూ టు జాయిన్? ఇంతవరకు ఎంగేజ్ అయ్యి ఉంచడానికి వాట్ హ్యాస్ కెప్ట్ యూ దాట్? మీ జర్నీ షేర్ చేయగలరా? గూగుల్ కూడా సేఫ్ అనే చెప్పిందండి. తనేంటంటే ఓవర్ ఎంతూజియాస్టిక్ అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్ చెప్తే తంతారేమో.
మోటివేషన్ అయితే ఏం లేదు. బలవంతంగా జాయిన్ చేశారు. ఈ గ్రూప్‌లో ఉంటారు ఇద్దరు. ఫస్ట్ అలాగే జాయిన్ అయ్యాను. బట్ తర్వాత కొన్ని రోల్స్ తీసుకొని అన్నీ చేసాక మాత్రం ఐ ఫెల్ట్ వెరీ గుడ్. హ్మ్. లీడర్‌షిప్ ఉంటుంది. దీంట్లో టీమ్ వర్క్ ఉంటుంది. సర్వీస్ ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఐ లైక్డ్ ఇట్ ఆల్ టుగెదర్. ఆహ్, ప్రీవియస్‌గా చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించాను. హోప్ ఐ విల్ గెట్ బ్యాక్ టు దట్ యాక్టివ్‌నెస్ సూన్. We are waiting for that, Anusha garu. And by the way, ఈ జర్నీలో వాట్ ఆర్ ది ఫ్యూ బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు యూ? అంటే ఏ జర్నీ జేసే జర్నీలోనా హేమ? ఓకే. నేనే చెప్తాను. జేసే జర్నీ అయితే గనక హ్మ్. మనం ప్రీవియస్‌గా మన వర్క్స్‌లో అంత బిజీగా ఉండి మనం కొన్ని థింగ్స్ చేయలేము. సపోజ్ ఒక పూర్ పీపుల్‌ని చూస్తాము. వాంట్ టు గివ్ దెమ్ సంథింగ్ కానీ అలా చూసుకొని ఎళ్ళిపోతాం. ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఏమైనా చిన్న పిల్లలకి హెల్ప్ చేయాలన్నా, వాలంటరీగా అయినా చేయాలన్నా చేసేవాళ్ళం కాదు. బట్ జేసీఐ సంథింగ్ వేర్ వి కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ గిల్ట్. ఎంతో కొంత చేసి, సర్వీస్ చేసి, మంచి పనులు చేసి, ఆ గిల్ట్ పోగొట్టుకోవచ్చు. నేనైతే అది చాలా ఫీలయ్యాను. అండ్ మీరు ఎవరైనా అలా ఫీలయితే గనుక జస్ట్ గివ్ మీ థమ్స్ అప్. అది నా ఫీలింగ్ అయినా అందరూ అలాగే ఉన్నారా అని. యెస్ అనుష గారు. జేసే జర్నీలో వాట్ ఆర్ ది ఫ్యూ బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు యూ ఈ జర్నీలో? అండ్ ఐ గాట్ టు మీట్ వండర్‌ఫుల్ పీపుల్. అసలు జేసీ వైజాగ్ ఎక్సలెన్స్‌లో అందరూ సూపర్ యాక్టివ్ ఉంటారు అండ్ సూపర్ హెల్ప్‌ఫుల్. ఇదేం నేను ఎగ్జాజరేట్ ఏం చేసి చెప్పట్లేదు. బట్ ఐ రియల్లీ లైక్డ్ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ. whomsoever I worked with or I met you personally. I like each and every one of you. That's the best thing happened. ఓకే. సో బిఫోర్ క్లోజింగ్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఆర్ యూ రెడీ అనుష గారు? Okay. స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్? వన్ యూ సజెస్ట్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ. అంటే మీకు ఏ కన్ను ఇష్టం అన్నట్టుందండి. ఆ 2 మన బాడీలో భాగాలే గదా! స్కిన్ బాలేపోయినా బాగోదు, హెయిర్ బాలేపోయినా బాగోదు. సో, ఐ కాంట్ డిసైడ్ వన్. ఓకే. న్యాచురల్ ఆర్ క్లినికల్ ట్రీట్మెంట్స్? క్లినికల్ ట్రీట్మెంట్స్ క్విక్ అండ్ ఈజీ. కాన్ఫిడెన్స్ బూస్టర్స్, గుడ్ స్కిన్ ఆర్ గుడ్ మైండ్ సెట్? Of course, good mindset. You can be beautiful in any color or status of the skin or hair. వన్ హ్యాబిట్ యూ స్వేర్ బై డైలీ? I'll never skip my moisturizer or sunscreen in the morning, no matter what. Noted. And one word for JCI? JCI Jindabad. Super, Anusha garu. Thank you so much for this wonderful WhatsApp Money session. And before closing, my personal question: any summer tips for skin and hair care? I mean, Thank you, Hema. Few summer tips ante ganaka first thing like any doctors say is hydration. Hydrated ga undandi. Drink more water, coconut water or any coolants. And regarding the skin, మీరు సన్ స్క్రీన్ స్కిప్ చేయొద్దు. అంబ్రెల్లాస్ క్యారీ చేయండి. గాగల్స్ క్యారీ చేయండి. అండ్ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోవద్దు. కాటన్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్సే వేసుకోండి. హెయిర్‌ని గూడా అంతే. హెయిర్ కూడా మీరు హ్యాట్స్ పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పర్సనలైజ్డ్ కేర్ కావాలంటే డూ విజిట్ మై క్లినిక్, ఆయిలెస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లొకేటెడ్ ఎట్ ద్వారకా నగర్. థ్యాంక్ యూ. okay, Anisha garu. And do share your poster, Anisha garu, here. So, చాలా మందికి తెలుస్తుంది what all services you deal with అని ఇంకొంచెం పోస్టర్ వైజ్, అండ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ యువర్ అడ్రస్ విల్ బీ అన్నీ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు ఫర్ షేరింగ్ సో మెనీ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఆన్ స్కిన్, హెయిర్, కాన్ఫిడెన్స్ అండ్ బిల్డింగ్ అ పేషెంట్ సెంట్రిక్ ప్రాక్టీస్, రైట్? So from busting common myths to giving us a glimpse into a world of aesthetics, it was truly informative, Anusha garu. And also loved hearing about your JCI journey too. Sessions like these remind us how powerful knowledge sharing can be within our community. Thank you once again for your time, Anusha garu. Members, hope you all gained some great takeaways. Let's continue to learn, grow, and connect. So stay tuned to WhatsApp Vani, 4 p.m. Tuesday for the next episode. Thank you. Hema, thank you so much for hosting me. And a big congratulations to you also. కన్సిస్టెంట్గా ఇన్ని వీక్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు ఈ వాట్సాప్ వాణి అనేది. అండ్ వి గెట్ టు నో
అబౌట్ ద పీపుల్. మామూలుగా మీటింగ్ అయినప్పుడు, బయటైనప్పుడు విల్ గెట్ ఎంగేజ్డ్ ఇన్ దట్ యాక్టివిటీ. పర్సనల్‌గా అంత అన్నీ షేర్ చేసుకోలేము. బట్ దిస్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ టు నో అబౌట్ ఎవ్రీబడి ఇన్ డీటెయిల్ అనమాట. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దిస్ ఐడియా అండ్ హోప్ ఇట్ కంటిన్యూస్ త్రూఅవుట్ ద ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. ద మెయిన్ ఐడియాలజీ, మెయిన్ మోటో బిహైండ్ దిస్ వాట్సాప్ అని అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. అసలు ఒక్కొక్క స్పీకర్ కూడా వాళ్ళ మొత్తం టైం స్కెడ్యూల్లో కూడా దీనికంటూ ఒక టైం పెట్టడం, అండ్ వేరే స్పీకర్ వాళ్ళు స్కెడ్యూల్ చేసే మీట్కి మీ ఎంగేజ్మెంట్ ఇవ్వడం. ఇట్స్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.